సో ఈరోజు మన 5 ఎక్సర్సైజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సైడ్ ట్విస్ట్, సెకండ్ వచ్చేసి ఫ్రంట్ లెగ్ రైజెస్, థర్డ్ వచ్చేసి స్క్వాట్స్, ఫోర్త్ వచ్చేసి హ్యాండ్ రొటేషన్స్, ఫిఫ్త్ వచ్చేసి జాగింగ్. వెల్కమ్ టు డే 10. రోజు కంటే భిన్నంగా ఈరోజు మనకి డిఫరెంట్ వర్కౌట్ ఉందండి. సో కొద్దిసేపట్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే వార్మప్తో స్టార్ట్ చేసుకుందాం. వార్మప్ వచ్చేసి ఫస్ట్ హెడ్తో స్టార్ట్ చేద్దాం. ఎప్పటిలానే అప్ అండ్ డౌన్, సైడ్స్ అండ్ రొటేషన్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ 5-5. ఫస్ట్ వచ్చేసి హెడ్తో స్టార్ట్ చేద్దాం. హెడ్ అప్ అండ్ డౌన్, సైడ్స్, రొటేషన్స్. ఓకే, ప్రతిదీ 5-5 సార్లు. సో ఫస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్. లెట్ us స్టార్ట్. అప్ 1 2 3 4 5. Now sides. 1 2 good 3 4 5. నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్. లెట్ us స్టార్ట్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. స్టార్ట్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. లెట్ us స్టార్ట్ క్లాక్ వైజ్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. స్టార్ట్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి టో టచ్. ఓకే, 5 times. లెట్ us స్టార్ట్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. లెట్ us స్టార్ట్. క్లాక్ వైజ్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ రొటేషన్, లెగ్స్ అప్, పొజిషన్, రైట్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 5 times. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. చేంజ్ ద లెగ్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఎక్స్టెన్షన్. లోవర్ బ్యాక్ మీద చేతులు పెట్టుకుని మ్యాక్సిమం డౌన్ అండ్ అప్. ఓకే, లెట్ us స్టార్ట్. 1 2 3 4 5. రిలాక్స్. సో చూసారు కదా, మన వార్మప్ అయిపోయింది. ఈరోజు మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ ట్విస్ట్. సైడ్ ట్విస్ట్ అంటే ఏం లేదండి, హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోండి లెగ్స్ మధ్యలో, అండ్ ట్విస్ట్ ట్విస్ట్. వన్ సైడ్ ట్విస్ట్ కంప్లీట్ కాగానే మిడిల్ రాగానే ఒక మిల్లీ సెకండ్ గ్యాప్ తీసుకొని అగైన్ ట్విస్ట్. ఓకే, హ్యాండ్స్ ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా షోల్డర్ మీద పెట్టుకొని మళ్ళీ ఇలా ట్విస్ట్ అనేది ఇలా. సో ఎలా అయినా పెట్టండి, బట్ మీకు కంఫర్ట్ ఉంది. ఓకే, లెట్ us స్టార్ట్ విదిన్ 3 seconds. 3 2 1 start. 1 1 2 2 3 3 4 4. Keep on going for 30 seconds. Twist అయినప్పుడు హెడ్ కూడా కంప్లీట్ రొటేట్ కావాలండి. రైట్, నైస్. Keep on doing few more seconds. Twist. Last 5 seconds. 3 2 1. రిలాక్స్. 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లెగ్ రైజర్స్. సేమ్ మళ్ళీ కూడా లెగ్స్ మధ్యలో సేమ్ షోల్డర్ విత్ గ్యాప్ ఉండాలి. లెగ్ అనేది ఇలా. లెగ్ లిఫ్ట్ చేసేటప్పుడు లెగ్ అనేది కంప్లీట్ స్ట్రైట్ ఉంచకండి. నీని స్లైట్గా బెండ్ చేసి ఇలా కంప్లీట్గా లిఫ్ట్ చేసి డౌన్, మళ్ళీ కంప్లీట్గా లిఫ్ట్ చేసి డౌన్. ఆల్టర్నేట్ చేసుకుందాం ఈరోజు. ఓకే, 5 seconds స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 3 2 1 స్టార్ట్. 1 1
2, 2, 3, 3, little bit slow, 4, 4, కొంచెం slow, 5, 5, 6, 6, 7, 7, 8, 8. Keep on doing for 30 seconds. Keep on doing, keep on doing. 5 more. Last 3, 2, 1. Relax. Good. 30 seconds break అండి. సో ఈరోజు మనకి స్క్వాట్స్ యాడ్ చేస్తున్నామండి. స్క్వాట్స్ అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెగ్స్ మధ్యలో ఇంత షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ ఇలా అయినా ఇలా అయినా ఇలా అయినా మీరు కంఫర్ట్ పెట్టుకోండి. ఇలా బ్యాక్ పూజ్ చేసి సింపుల్ ఇలా డౌన్ అండ్ అప్. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేసుకుందాం. 5 more seconds. Last 3, 2, 1, start. 1, 2, slowly down and up. 3, 4, 5, good. 6, కొంచెం కిందికి పోండి. 7, ఇంకొంచెం కిందికి పోండి. 8, 9, few more seconds. Last 5, last 3, 2, 1, relax. సో ఇప్పుడు 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి హ్యాండ్ రొటేషన్. హ్యాండ్ రొటేషన్ అంటే ఏం లేదు, సింపుల్ ఇలా ఫుల్ హ్యాండ్ని స్ట్రెచ్ చేసి ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి కంప్లీట్గా. ఓకే, 15 seconds క్లాక్ వైజ్, 15 seconds యాంటీ క్లాక్ వైజ్ ఫుల్గా రొటేట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేసుకుందాం. Last 5 seconds. 3, 2, 1, start. 1, 2, 3, clockwise. 4, 5, 6, 7, 8. Few more seconds. Last 3, 2, 1. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Last 3 seconds. 2, 1. Relax. 30 seconds break అండి. లాస్ట్ వచ్చేసి జాగ్ అండి. సింపుల్గా ఉన్న పొజిషన్ నుండి ఇలా జాగ్ చేస్తుండే. సేమ్ పొజిషన్ నుండి జాగ్ చేయడానికి ట్రై చేయండి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ కాకండి. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేసుకుందాం. 10 more seconds. Last 5 seconds, positions. 3, 2, 1, start. Jog, 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 30 seconds. Good. Nice. 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 Right. Right. 30 seconds jog చేస్తూ ఉండండి. Few more seconds, keep on doing, keep on doing. Last 5 seconds. 3, 2, 1, relax. సో ఇప్పుడు మన ఫస్ట్ సెట్ అయిపోయిందండి. 1 minute బ్రేక్ తీసుకుందాం. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని స్ట్రెచ్ చేసుకోవాలన్నా స్ట్రెచింగ్ చేసుకోండి. రైట్. సో ఇందులో మనకి స్క్వాడ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి. సో మళ్ళీ చేపిస్తా చూడండి. లెగ్స్ మధ్యలో షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోండి. రైట్, లెగ్స్ మధ్యలో షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోండి. స్లైట్గా బ్యాక్ పుష్ చేసుకోండి. చెస్ట్ని స్ట్రైట్ చేసుకోండి. రైట్, స్లైట్లీ డౌన్ 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 అండ్ అప్. నీని ముందు కంప్లీట్ ఇలా పుష్ చేయకండి. కంప్లీట్ని థైస్ స్ట్రైట్గా కూర్చోబెట్టి పైకి పుల్ చేయండి. ఓకే, మీ అప్పర్ బాడీ ముందుకు వస్తుంది, కానీయకుండా చూసుకోండి. ఓకే, అంతే. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 3, 2, 1, సైడ్ ట్విస్ట్. 1, 2, 3, పర్ఫెక్ట్. 4, 5, 6, nice. 7, 8, 9, relax.
సో 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లెగ్ రైజెస్. ఫ్రంట్ లెగ్ రైజెస్ అంటే ఐడియా ఉంది కదండి, ఇలా లెగ్ని కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేయండి, నీని స్లైడ్గా బెండ్ నుంచి. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. ఆల్టర్నేట్. కంఫర్టబుల్ చేయండి, నీట్గా చేయండి, కరెక్ట్గా చేయండి. ఓకే, లాస్ట్ 3 seconds. 2, 1, స్టార్ట్. 1, 1, 2, 2, 3, 3. Keep on doing for 30 seconds. Good. Little bit slow. కొంచెం స్లోగా చేయండి, పర్ఫెక్ట్ చేయండి. గుడ్. ఫ్యూ మోర్ సెకండ్స్. బ్యాలెన్స్ చేసుకుని చేయండి, మెల్ల చేయండి, పర్లేదు మెల్ల చేయండి. గుడ్. లాస్ట్ 5 more seconds. 3, 2, 1, రిలాక్స్. సో ఇప్పుడు 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్. సేమ్ షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకోండి, బాడీని స్లైట్గా బ్యాక్ పుష్ చేయండి, స్లోగా డౌన్ అండ్ అప్. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 5 more seconds. పొజిషన్. 3, 2, 1, స్టార్ట్. 1, 2, 3. Keep on doing for 30 seconds. అలా స్వింగ్ అవ్వకనే, స్లోగా డౌన్ 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 డౌన్, రైట్, అలానే స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. ఓకేనా, స్లోగా డౌన్ 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 డౌన్, అలానే స్ట్రైట్ లిఫ్ట్ చేయండి, స్లోగా బ్యాక్ పుష్ చేయండి, డౌన్ అండ్ అలానే. ఓకే, 5 more seconds. లాస్ట్ 3, 2, 1, రిలాక్స్. 30 seconds బ్రేక్ తీసుకుందామండి. స్క్వాట్స్ రాంగ్ చేయకండి, వెంటనే చేయకండి, అందరిలానే రావాల్సిన అవసరం లేదు, స్లోగా చేయండి, కరెక్ట్గా చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి హ్యాండ్ రొటేషన్ అండి. ఇలా ఫుల్ కంప్లీట్ రొటేట్ చేయాలి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, 5 more seconds స్టార్ట్ చేసుకుందాం. పొజిషన్స్. లాస్ట్ 3, 2, 1, స్టార్ట్. క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Change. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలాక్స్. సో ఇప్పుడు మనం 30 seconds బ్రేక్ తీసుకుందాం అండి. అంటే మీరు ఇంతకుముందు క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నారు, యాంటీ క్లాక్ వైజ్ అయినా క్లాక్ వైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం కొంచెం చూసుకొని కరెక్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి జాగ్ అండి. ఇలా సేమ్ స్పాట్లో ఉండి జాగ్ చేయడానికి ట్రై చేయండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కాకండి. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. అందరు పొజిషన్ తీసుకోండి. లాస్ట్ 5 seconds. 3, 2, 1, స్టార్ట్. జాగ్ జాగ్. 30 seconds జాగ్ చేస్తుండండి. Keep on doing, keep on doing. Good, good. Few more seconds. చాలా బెటర్ నేను అడుగుతుంటే. సింగిల్ పొజిషన్లో ఉండండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కాకండి, సింగిల్ పొజిషన్లో ఉండండి. లాస్ట్ 5 seconds. 3, 2, 1, రిలాక్స్. సో చూసారు కదండి, మన సెకండ్ సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 1 minute రెస్ట్ తీసుకుందాం. సో ఈరోజు చూసారు కదండి, స్క్వాట్స్ అండ్ జాగ్ కొంచెం హెవీగా అనిపించినట్టయితే మీరు 2 minutes బ్రేక్ తీసుకోవచ్చు. మనం ఫస్ట్లో తీసుకున్నాం కదండి, అలానే 2 minutes బ్రేక్ తీసుకోవచ్చు. 1 minute తీసుకోవడం మ్యాండేటరీ లేదు. ఈ 1 minute ఈజ్ గుడ్ ఇనఫ్. 1 minute ఓకే. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో మళ్ళీ థర్డ్ సెట్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వేరియేషన్ వచ్చి సైడ్ ట్విస్ట్. ఓకే, 30 more seconds. ఫ్రీగా రిలాక్స్ చేసుకోమండి, రిలాక్స్ అవ్వండి ఫ్రీగా. స్క్వాట్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయకండి, మీ పేస్లో స్లోగా చేయండి, కరెక్ట్ చేయండి. ఓకే, 10 more secondsలో స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ 5, 4, 3, 2, 1, సైడ్ ట్విస్ట్. స్టార్ట్.
1 2 3 4 5 6 7 8. Keep on doing, few more seconds. Good. Complete twist and twist. Last 5 3 2 1. Relax. So ఇప్పుడు 30 seconds break అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్రంట్ లెగ్ రైజెస్. ఫ్రంట్ లెగ్ రైజెస్ చేసేటప్పుడు నీని కంప్లీట్ స్ట్రైట్ ఉంచకండి, స్లైట్గా బెండ్ చేయండి సో దట్ యూ కెన్ లిఫ్ట్ మ్యాక్సిమం అప్. ఓకే, few more seconds. Last 5 seconds. Position 3 2 1. Start. 1 1 2. Slower. 3 4 5 6 7 8. Keep on doing for 30 seconds. Last 5 more seconds. Last 3 2 1. Relax. 30 seconds break తీసుకుందాం అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్. స్క్వాట్ చేసేటప్పుడు మినిమం షోల్డర్ లెంత్ లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోండి. ఓకే, స్లైట్గా బ్యాక్ పుష్ చేయండి, చెస్ట్ అప్ చేయండి, స్లోగా డౌన్, రైట్ అండ్ అప్. 10 more seconds లో స్టార్ట్ చేసుకుందాం. అందరు పొజిషన్లోకి వచ్చేసండి. 5 4 3 2 1. స్టార్ట్. రైట్, డౌన్ అప్, డౌన్ అప్. 1 2 3. లిటిల్ బిట్ బెటర్. 4. అలానే పైకి లిఫ్ట్ చేయండి, డౌన్, అలానే పైకి, ముందుకు రాకండి, పుష్ బ్యాక్, స్లోగా డౌన్ అండ్ అప్. ఫ్యూ మోర్ సెకండ్స్. రిలాక్స్. సో 30 seconds బ్రేక్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రొటేషన్ అండి. హ్యాండ్స్ కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్ స్ట్రెచ్ చేసుకొని రొటేట్ చేసుకోండి. 15 seconds క్లాక్ వైజ్, 15 seconds యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అన్నప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ అన్నప్పుడు రివర్స్ డైరెక్షన్. ఓకే, 10 more seconds స్టార్ట్ చేసుకుందాం. 5 4 3 2 1. స్టార్ట్. క్లాక్ వైజ్. 1 2 3 4 5 6. Keep on doing, change anti-clockwise. 1 2 3 4 5 6 7 8 9 10 11. రిలాక్స్. సో 30 seconds బ్రేక్ తీసుకుందాం అండి. లాస్ట్ వచ్చేసి జాగ్. ఓకే, ఇంతకుముందు బాగా చేశారు, ఈసారి ఇంకా బాగా చేయడానికి ట్రై చేయండి. పొజిషన్ మూవ్ కానీ చూసుకోండి, సింగిల్ పొజిషన్ ఉండి జాగ్ చేస్తుండండి. ఓకే, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కాకండి. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. పొజిషన్ తీసుకోండి. 3 2 1. స్టార్ట్. జాగ్ జాగ్. గుడ్ గుడ్. జాగ్ చేస్తూ ఉండండి. జాగ్ 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 ఫర్ 30 seconds. Keep on doing. Nice. Keep on doing. Few more seconds. Perfect. చాలా బెటర్ అండి. పర్ఫెక్ట్. Few more seconds. Last 3 2 1. రిలాక్స్. సో చూసారు కదండి, మన సెట్ 3 కంప్లీట్ అయింది. దీంతో మన డే 10 అనేది ఎండ్ అయిందండి. రేపు ఈ రోజు లాంటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇవాళ స్క్వాట్స్ మీకు పరిచయం చేయడం జరిగింది. అయితే స్క్వాట్స్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే మనలో చాలామందికి లెగ్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్ అండి. ఎలాంటి టెన్షన్ పడద్దు అండ్ అలాగే ఎక్సర్సైజ్ చేయడం మానేయొద్దు.
మళ్ళీ రేపు మార్నింగ్ 7 AM కలుసుకుందాం. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.